Thank you so much. స్వర సవ్యసాచి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్, మిమిక్రీ అశోక్ కుమార్ గారు విచ్చేస్తా ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానం పలుకుదాం. కార్యక్రమానికి ముఖ్య అతిథి వర్యులుగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం. అలాగే డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారు, మన నరసింహులు సార్ గారు, పల్లె నరసింహులు గారు అందరు విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో వెళ్దాం. అశోక్ కుమార్ గారి మిమిక్రీ తర్వాత మైమ్ కార్యక్రమం ఉంటుందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. విచ్చేసినటువంటి సాంస్కృతిక భాషా సంచాలకులకు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఏవ గారు విజయ్ సార్కి, నరసింహులు సార్కి, శ్రీనివాస్ సార్కి, మిగతా ఆఫీస్ సిబ్బందికి, సాంస్కృతిక శాఖ వారి అందరికీ కూడా కళాభివందనం, మీ అందరికీ కూడా కళాభివందనం తెలియజేస్తూ, మరి నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని చెప్పారు హాస్య బ్రహ్మ జంజాల గారు. మనకి ఏ రోగాలు ఉండకూడదు అంటే మనం అందరం కూడా క్రియేటివ్ హాస్యాన్ని క్రియేట్ చేసుకోకూడదు. స్వతహాగా మంచి హాస్యం ఉన్నప్పుడే మనం మన నిజంగా మన ఆరోగ్యాన్ని, మన ఉల్లాసాన్ని, మన ఉత్సాహాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. సో ఆ విధంగా ముందుగా మరి మిమిక్రీ ద్వారా మిమ్మల్ని అందరినీ అలరించే కార్యక్రమంలో భాగంగా మిమిక్రీ చేస్తాను. తర్వాత టాకింగ్ డాల్. సో అందరూ కూడా మరి తెలుగులో మిమిక్రీ చేస్తూ ఉంటారు. నేను మీ అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా హిందీ అటు తెలుగు రాజకీయ నాయకులు అలాగే సినీ నటులు వీళ్ళందరినీ కూడా అనుకరిస్తారని మనవి చేస్తూ, ముందుగా మరి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వాయిస్ ఉభయ రాష్ట్రాల్లో నేను మొట్టమొదటిగా అనుకరించాను. మరి ఆ వాయిస్ మీకు నచ్చితే మీ స్పందనతో కరెక్టా కాదని మరి నాకు తెలియజేయాలని మనవి చేస్తూ, ముందుగా మరి ఆ వాయిస్ చెప్తాను డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారిది. సో నాకు ఎక్కువగా పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ లో అసెంబ్లీ ఐటమ్, మనమంతా కూడా రాజకీయ నాయకులు కాదు, మనమంతా కూడా మానసిక ఉల్లాసాన్ని మనమంతా పంచుకోవడానికి వచ్చినటువంటి, నాకే పార్టీతో సంబంధం ఉండదు. సో ఆల్ రాజకీయ నాయకుల్ని, ఆల్ ఫిలిం ఆర్టిస్ట్ని అందరూ కూడా అనుకరిస్తానని మనవి చేస్తూ, ముందుగా మరి రాజకీయ నాయకుల్ని అనుకరిస్తాను. సో ఇటువైపు మన ముందే అసెంబ్లీ ఉంది, ఆ అసెంబ్లీలో సమావేశం జరుగుతూ ఉంటుంది. ఇటువైపు ప్రభుత్వం, ఇటువైపు ప్రతిపక్షం ఉంటుంది, మధ్యలో స్పీకర్ గారు ఉంటారు. ఆ సన్నివేశం ఉంటుందో మీకు వినిపిస్తూ, ముందుగా మరి ఇందాక చారి గారు మేము ఎక్కడికి వెళ్ళినా మిమిక్రీ ఇన్స్పిరేషన్ పక్కన చోకుతా ఉంటుంది అంటారు. నా వాయిస్లన్నీ ఆయన చేసేస్తున్నారు. సార్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లు పరంపదించారు. మిమిక్రీ కళాకారుడికి దేవుడు ఒక అదృష్టాన్ని ఇస్తాడు, వారిని మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడితే విధంగా ఉంటుంది. ముందుగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో. సౌండ్ ఆపరేటర్ కొంచెం అక్కడ ఉండాలమ్మా, కొంచెం ఎక్కువ పెట్టండి ప్లీజ్, ఎక్కువ. ఆయన నడక బాణి వాణి శైలి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే కయ్య, నమస్తే నమస్తే నమస్తే. ఇందిరమ్మ పథకం బిడ్డ, రాజీవరకేశ్వరి, ఆవలా వడ్డీ రుణాలు ఎక్కడ చూసినా కాయ్ కాయ్ కాయ్. నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే కయ్య. ఆయన పైకి వెళ్ళిపోయారు, ఎక్కువ తీసేయండి. సో అదే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ రోషయ్య గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆల్ అప్ టు ఓల్డెన్ డేస్ నుంచి న్యూవన్ డేస్ వరకు మీకు రాజకీయ నాయకులను, సినీ నటుల్ని ఒక్కొక్క వాయిస్గా షార్ట్గా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో చంద్రబాబు నాయుడు గారు నడకం తీసుకొని ఆయన వాయిస్ చెప్తే
చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా గమనించాలి, మిమిక్రీ కళాకారులు అందుకే గ్రాస్పింగ్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం మేము అంతా కూడా. ఆయన నడిస్తే ఎలా ఉంటుందంటే ఒక జన్మభూమిలో మొక్క నాటిన తర్వాత చేతిలో మట్టి అంటుకుంటా మట్టిని కడుక్కోవడానికి వెళ్తున్నట్టుగా ఆయన నడుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మొక్కను ఎందుకు నాటారు? ఆయన రెండు చేతులు కడుక్కుంటున్నారు కాబట్టి మొక్కను నాటారు అంటున్నారు. లేదంటే భోజనం చేస్తే మనం వెళ్ళి ఒక చెయ్యి మొదలు కడతాం, తర్వాత రెండు చెయ్యి కడుక్కుంటాం. సో ఆయన నడక బానిశైలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది నడిస్తే. ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి తమ్ముళ్ళు. ఈరోజు చూస్తా ఉంటే జగన్ 3 రాజధానులు అని చెప్పాడు. నేను ఒకే రాజధాని అమరావతి అని చెబుతున్నాను తమ్ముళ్ళు. నా మాటలు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి, లేకపోతే జగన్ని కొట్టండి. జై దునమి, జై తెలుగునాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు ఉంటారు, ఆయన కూర్చోమని చెప్తూ ఉంటారు, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. ఎస్ ప్లీజ్ బీ సిటెడ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు కూర్చోండి. సురేష్ రెడ్డి గారు అప్పట్లో వీళ్ళిద్దరూ, రోషే గారు ఈయనకి తగువ జరిగింది, అక్కడ జరుగుతూ ఉంటే ఈయన మాట్లాడుతూ ఉన్నారు. రోషే గారు వస్తారు, రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉసిగలుగుతాడు, రా చంద్రబాబు నాయుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు గాచుకోన్నా అనగానే రోషే గారి కంఠం, ఆయన కంఠం చెప్పడానికి ఇది కాన్సెప్ట్ తీసుకున్నాను. అధ్యక్ష, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఉంటారు తప్ప గత ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలైనా ఖర్చు చేశారు అధ్యక్ష. ఎటగాడే జన్మభూమి అంటాడు కర్మభూమిగా మారిపోతుంది, దీపం పథకం అంటాడు శాపం పథకంగా మారిపోతుంది, బియ్యం పథకం అంట దయ్యం పథకంగా మారిపోతుంది అధ్యక్ష. ఏ చంద్రబాబు నాయుడు మతి చెల్లించి మాట్లాడతావా, మత్తుడు మాట్లాడతావా? నీకు 20 సంవత్సరాలు అధికారం కావాలా? దానికోసం స్వర్ణం అంటావా? అక్కడ లక్ష్మీపార్వతి గారు కూర్చున్నారు. అమ్మ తల్లి నువ్వు చెప్పు తల్లి, డైమండ్ గొప్పదా స్వర్ణం గొప్పదా అనగానే ఆవిడ లేస్తుంది. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా ఉండే. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 2 కోట్ల రూపాయలతో ఒక మొక్కుపుడికి నిప్పించారు అధ్యక్ష. ఓ మహిళలారా, మీరందరూ కూడా ఈ మహిళపైన జరుగుతున్న అన్యాయాన్ని ముక్త కంఠంతో ఖండించి న్యాయ పోరాటం చెయ్యాలని సభాముఖంగా వేడుకుంటున్నాను. ఈ మధ్య పేలు ఎక్కువైపోయాయి. లేకపోతే ఎన్టీ రామారావు గారు అనేవారు, పారు రా కూర్చో నా ఒళ్ళో చూస్తాను నీ తల్లో పేలు అనేవారు. చూచారా అధ్యక్ష, మహిళలంతా కలిసి మాకు డైమండ్ కాలర్ మొర్రం అంటే నువ్వు స్వరం అంటావా? కూర్చోవయ్యా, ఎక్కువగా మాట్లాడకు. ఈ రకంగా అక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. సో అదే రకంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రతిపక్షానికి ఒక సందేశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి వాయిస్ వినని వాళ్ళు జాగ్రత్తగా విని మీ స్పందన నేను కరెక్ట్గా చెప్తే మీ ఆశీర్వచనాలు ఇవ్వండి, లేదంటే మళ్ళీ డెవలప్ చేసుకుంటాం. లంక బిందెలు ఉన్నాయి అనుకోని వస్తే ఇక్కడ లొట్ట బిందెలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పినట్టుగా ఆ తలమాసిన వాళ్ళకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా నేను. ఏంటంటే ఒక గుడ్లగూబనంట మొగుల మీదకి పోతుందంట గుడ్లగూబ. ఆ గుడ్లగూబ మొగుల మీదకి పోయి మీదికి కాళ్ళు చేసి కిందికి తలకాయ చేసి పండుకుంటుందంట గుడ్లగూబ. పండుకున్న గుడ్లగూబ అనుకుంటుందంట, అయ్యా లోకం మునిగిపోతుంటే ఆకాశం పడిపోతుంది, నా కాళ్ళతో నేను ఆపుతున్నా అంటదంట. గట్లున్నది ఈ శాస్త్రం. ఏం చెప్తాం? ఇంకొక శాస్త్రం చెప్పదలుచుకున్నా వీళ్ళకు ప్రతిపక్షాల వాళ్ళకు. ఏంటంటే ఒక కుక్కనంట బండి కింద పోతుంటుందంట కుక్క, అది గర్కనై ఘాట్కనంట. ఆ కుక్క అనుకుంటుందంట బండి కింద ఉరుక్కుంటా దానికి తిండి పెట్టి ఇంటికాడ నడుపుతుంటే అనుకుంటుందంట, ఈ బండిని నేనే మోస్తున్నా, బండి మీద ఉన్న బియ్య పల్లలను నేనే మోస్తున్నా, బియ్య పల్లల మీద కూర్చున్న రైతు నేనే మోస్తున్నా, రైతు నెత్తికున్న షెల్లని నేనే మోస్తున్నా, షెల్లలు ఉన్న సుట్టని నేనే మోస్తున్నా అనుకుంటుందంట. ఏం చేద్దాం చెప్పు, షెట కూర వెళ్ళదు నా తన కోసుకొని తింటే. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకవో నీకు వస్తున్నారు అనుకుంటున్నారు. అప్పు ఉడతలేదు, అధికారులు నమ్మతలేరు. ఏం చేద్దాం, కొంచెం టైం ఇయ్యరు మీరు. థ్యాంక్ యూ. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి వాయిస్. అలాగే వి హనుమంతరావు గారు మాట్లాడుతుంటారు. సార్ జనరల్గా
పార్టీ వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు, వీళ్ళు మన ముందే అంతా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. తెలంగాణ సోనియమ్మ తల్లి తెలంగాణ ఇవ్వకపోతే ఈ కేటీఆర్ కేసీఆర్ ఏడుంటుండేరా బాబు, ఏడుకలు వచ్చిర్రా బాబు ఇల్లు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్, లేకపోతే ఆ యూసుబాబా దర్గా కాడి పోయి అల్లాకే నవ్య దేరే బాబా, అల్లాకే నవ్య దేరే బా అని పిచ్చబడుకుంటుండే. అది కూడా చూసుకుందాం, ఇది కూడా చూసుకుందాం. ఈ రకంగా వాళ్ళు చెప్తా ఉంటారు. సో అదే రకంగా మరి రాజకీయ నాయకుల్లో బండారు దత్తాత్రేయ గారు ఆయనకంటాం, ఆయన కూడా ఒక టిపికల్ గా ఒక్కొక్కరికి ఒక్క మేనరిజంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా హృదయపూర్వకంగా అని అంటారు. హరే సోమలరా భారతీయవాడే అరే బరా కార్యక్రమాలు చేసి అరే బరా కార్యక్రమాలు చేసి ఏ విధంగా ఎప్పుడవుదే 20 కోట్ల రూపాయలు 60 నగదులు ఈ ఆంధ్రకి ఇచ్చారని తెలంగాణ కోసం ఇచ్చారని సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, మీరందరూ కూడా ముందుకు రావాలా, మీరందరూ కూడా ముందుకు రావాలా. ముందుకు వచ్చేప్పుడే ఒక దేశం బాగుపడుతుంది. ఒక దేశం బాగుపడాలంటే ఒక జిల్లా బాగుపడాలా, ఒక జిల్లా బాగుపడాలా. ఒక జిల్లా బాగుపడితే ప్రతి పౌరుడు బాగుపడతారని సభాముఖంగా ఏ అవకాశం ఇచ్చినా, ఏనుగు నరసింహారెడ్డి గారికి ఏ అవకాశం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ వారికి ఏ అవకాశం ఇచ్చినా ఈ కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నారు. జయజవారు. ఈ విధంగా బండారు దత్తాత్రేయ గారి వాయిస్. లేటెస్ట్ వాయిస్లలో పొన్నం ప్రభాకర్ గారి వాయిస్. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అనుకూలంగా మాట్లాడతాం మేము. ఇలా ఏది మాట్లాడలేకుండా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ చర్య తీసుకోమంటే ఆ చర్య తీసుకోవడం మీరేవులు చెప్పేది మాకు అవన్నీ తెలుసు. మాకు మేము నవీన్ యాదవ్ని గెలిపించినా, ఎవరిని గెలిపించినా, ఇలా కంట్రోల్ పెట్టినా, ఇలా ఎవరిని కూడా గణేష్ గెలిపించినా కానీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ముందుకెళ్తుందో అభయస్థతో ఆ విధంగానే ముందుకెళ్తాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తాము. సభాముఖంగా తెలియడం జరుగుతుంది. మీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పొన్నం ప్రభాకర్ గారి వాయిస్. సో అదేవిధంగా షర్మిలక్క మాట్లాడుతూ ఉంటుంది. నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ జగనన్న జైల్లో నుంచి వదిలిన బాణాన్ని ఈ బాణం సోనియా గాంధీకి తగలొచ్చు, ఆ చంద్రబాబు నాయుడికి తగలొచ్చు, ఈ కేసీఆర్కి తగలొచ్చు. వారంతా తప్పించుకుంటారు కాబట్టి అది మీకే తగులుతుంది. పాదాల మీద నడిస్తే పాదయాత్ర అంటారు, బండి మీద నడిస్తే బండి యాత్ర అంటారు. సమ్మర్ అంటేనే సమ్మర్. మీకు అందరూ కూడా మీరు మీ ఆవిడని ఎందుకంటారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి రమేష్ గారు. రైనీ సీజన్ అంటేనే రైనీ సీజన్. అలాగే ప్రతిపక్షం వాళ్ళు బాబాయిని 7 సార్లు నరికి 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 ఎల్లవయ్యా ఎల్లు ఏ వీడియోలో ఉందయ్యా, నేను అబద్ధాలు చెప్పాను, ఎల్లవయ్యా. ఈ రకంగా షర్మిల గారి వాయిస్. అదేవిధంగా హిందీలో కొన్ని వాయిసెస్ చేస్తుంటాను నేను. ఇక్కడ మీకు నచ్చిన ఏవైనా వాయిసెస్ కూడా నేను మిస్ చేస్తే మీరు అడగొచ్చు. మీకు నచ్చిన మీరు మెచ్చిన సినీ నటుల్ని, రాజకీయ నాయకుల్ని కూడా అనుకరిస్తాను. సో రాజకీయ నాయకులు ముందుగా వర్షన్లో వెళ్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు ఏమైనా మిస్ అయితే కూడా మీకు నచ్చిన రాజకీయ నాయకులు వాయిసెస్ కూడా మీరు అడగొచ్చు అని మనవి చేస్తూ, ముందుగా హిందీలో మన ప్రధానమంత్రి గారి వాయిస్. భారత్ మాతా కీ, भारत माता की। बहन और भाइयों, देशवासियों और साथियों, अपना गांव, अपना गली और शहर सब मन मस्जिद साफ रखें। मैं ट्रंप को चेतावनी देता हूं, दुनिया को साबित बताता हूं कि हमारे हिंदुस्तान वासी जैसे आज रविंद्र भारती स्वच्छ भारत से हैं, जैसे आज निगाहें देखिए आप, जैसे स्वच्छ भारत दिखाई दे रही हैं, ऐसे अपना हिंदुस्तान भी स्वच्छ भारत में आगे रहेगा। एक बार नारा लगाइए मेरे भाइयों, भारत माता की, भारत माता की।
ఎవరు జై జై భారత్ మాత దేశంలో మనం ఈ నేల మీద ఉన్నాం కదండి, భారత్ మాతకి జై అన్నప్పుడు చేయాలండి, పార్టీతో సంబంధం లేదు. సో లాలూ ప్రసాద్ యాదవ్ గారి వాయిస్, ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్లో దిగి పత్రికా విలేకరుల ముందు ఆయన చాలా కామెడీగా మాట్లాడుతుంటారు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ट्रेन आ गई। अरे हमारे बिहार में राम रहे सका चला गए और राम रहे मुकम्मल रह गए। अरे ना ही किसी से गठबंधन करेगा भैया, ना भाजपा ना कांग्रेस ना ही नेशनल डेमोक्रेटिक पार्टी। अरे यह कहता का सुल्लभ पत्रकार, अरे जब तक जंगल में रहेगा बालो, बिहार में रहेगा लालो, और जब तक समोसे में रहेगा आलो ना, तब तक रहेगा बिहार में लालो। यह बहुत चल आज छोकरा छप छप क्या दुखता है। अरे बिहार में बनारसी पान का नहीं पान का ले फट 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 ఈ విధంగా లాలూ ప్రసాద్ గారి వాయిస్. సో అలాగే రాహుల్ గాంధీ గారు మాట్లాడతాడు. हमने तेलंगाना को पानी की रुकावट नहीं होने देंगे, बिजली की रुकावट नहीं होने देंगे। मैं केसीआर को एक चेतावनी देता हूं, केसीआर टाटा बाय बाय गुड बाय टाटा। ఈ విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. సో అదే విధంగా సినీ నటులకు వచ్చేస్తాను నేను. సినీ నటుల్లో మరి నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇదే ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన వాయిస్ రాజకీయ నాయకునిగా, సినీ నటునిగానైతే హితుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి సూత సుతుని కింద జాతి నిపబంధు నిలవనేయడం నీకు అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షాత్రీయ పరీక్ష కాదే, కాదు కాకూడదు. కాగా నీది ఏ కులము, మట్టి కుండలో పుట్టితివి కదా, కాగా నేడు కులము కులము అని వ్యాధవాదములు ఎందుకు. అంత ఎలా అశ్వపితామహుడు కులకుల బుద్ధుడైనటువంటి శాంతనవుడు గంగా గర్భమున జయించలేదా. మాతో చెప్పించుతురేమయ్యా నేడు కులము కులము అని వ్యాధవాదములు ఎందుకు. విధంగా దానవీర శూరకర్ణ చిత్రంలో సినీ నటునిగా ఆయన మాట్లాడితే రాజకీయంగా మాట్లాడేది కొంచెం ఎక్కువ పెట్టినా, కొంచెం ఎక్కువ. అఖిలాంధ్ర ప్రేక్షక మహాశివులందరికీ, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, నా తెలుగింటి ఆడపడుచులందరికీ మనస్స వాచ్య కర్మన నమస్సు వాంజలు తెలియజేస్తున్నాను. ఎన్న దేశంబు తెలుగన్న తెలుగు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ చమరంలోంచి పుట్టాడు శ్రామికుడు, ఈ ఖండం నుంచి పుట్టాడు కార్మికుడు. తెలుగుదేశం పిలుస్తుందిరా, తెలంగాణ పిలుస్తుందిరా, తెలుగు జాతి పిలుస్తుందిరా. ఈ రకంగా ఎన్టీ రామారావు గారు వాయిస్ తీసుకుంటే, అలాగే పాత తరంలో నాగేశ్వరరావు గారి వాయిస్ మీకు అందరికీ తెలుసు. గోల్డెన్ జూబ్లీ అయినటువంటి ప్రేమాభిషేకం చిత్రం నుంచి డైలాగ్ కొన్ని వాయిస్లు చెప్పేసి ఏఎన్ఆర్ గారు. ఎవరు రాక్షసుల ప్రవర్తించింది, ఎక్కువ తీసేనన్న. ఎవరు రాక్షసుల ప్రవర్తించింది, నువ్వా నేరా? నీ మీద మనస్సు పడి నీ ఆరాధనలోనే రాయరక పగలరక తిరిగిన ప్రతిసారి నువ్వు ఏం చేశావు? చీయన్నావు, చీకొట్టావు, ఈసనిచ్చావు, అవమానించావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. గెట్ అవుట్, గెట్ అవుట్. ఈ రకంగా కృష్ణ గారు అగ్గిపెట్టుందా అగ్ని, జమదగ్ని, పాపాత్ముల గుండెల్లో ప్రేతాగ్ని. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయం. ఏ కృష్ణ, జమదగ్ని మూడో కన్ను తెరిచాడంటే
పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఆ రకంగా చిరంజీవి గారు నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కావాలి ఎవరైనా బలవంతా చేస్తే పీక కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయారు, కాసే మనిషి అయిపోయారు, వరసలో బతుకుతున్నాను, తన వరుస మార్చుకున్నాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అలాగే విజయ్ దేవరకొండ, లేటెస్ట్ వాయిస్ విజయ్ దేవరకొండ. అరే నేనేం చేసినా, నేనేడికి పోయినా, నేనేవన్నీ కలుస్తున్నా, ఎందుకురా నీకు? అరే క్లినిక్ 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 అంటావు, గాడిది క్లినిక్ ఆరా గాడిది? అరే బాడీ కట్ చేయరా, బ్లడ్ పూసుకో. అరే ప్రీతి ట్యాగ్ లేకపోతే ఎంఎస్ కంప్లీట్ అవుతుండే ఎప్పుడో నాది. ఎంఎస్ కంప్లీట్ అయ్యి 6 నెలలు అయింది. ఏం చేస్తున్నావురా? బాధకాన్ని కొట్టుకుంటా పారాసెటమాల్ ఇచ్చు. అరే క్లినిక్ 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 అంటావు, క్లినిక్ ఆరా గాడిది? బల్ల కొట్టం లెక్క ఉంటుంది అది. వీని క్లినిక్ పోయి చూడండి అన్న. డాలా టాకింగ్ డాల్. ఓకే 5 minutes టాకింగ్ డాల్. ఓకే కొంచెం మాస్టర్ బెంచ్ బేస్ తక్కువ చేయాలి. హలో చెక్ చేసుకో మైక్. హలో 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 డిస్టెన్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి. హలో చెక్ 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 చేసుకో మైక్. హలో చెక్ చెక్ చెక్. క్యాష్ క్యాష్ క్యాష్. క్యాష్లు చెక్లు ఇవ్వరు ఇక్కడ. నువ్వు నేనేం చెప్తే అది చెప్పాలి. హలో చెక్ చెక్ చెక్. నాకు క్యాషే కావాలి, చెక్కులు వద్దు. చెక్కులు క్యాష్లు కదా. అందరికి నమస్కారం చెప్పు. అందరికీ నమస్కారం. కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వచ్చిన తర్వాత చెప్తా. కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చెప్పు. చక్కట్లు కొడితే చెబుతా. చప్పట్లు కూడా చెప్తావు. అది కొద్ది కొట్టారు కొట్టారు కొట్టారు. నీకు కొడితే ఎంత కాకుండా నన్ను కొడితేనా? సరే, ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. వారందరూ కూడా ఇంగ్లీష్లో చెప్పాలి. ఏమని? ఏమని అంటే, గుడ్ ఈవినింగ్ మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. నువ్వు చాలా బాగా చెప్పావు, ఇంకా నేనెందుకు? అది కాదన్న, నేను ఎలా చెప్తే అలా చెప్పాలి. ఓకే రైట్ రైట్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. లేడీస్ అండ్ లేడీస్. దెన్ వాట్ అబౌట్ జెంటల్మెన్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేనా? మగాళ్ళంటే ఇష్టం లేదు. ఎస్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు సిగరెట్లు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, గుట్కాలు తింటారు, గుట్కాలు తింటారు, మందు కొట్టి ఇళ్ళల్లో ఆడళ్ళని కొడతారు. టూ మచ్ చేయకు. అందరూ నాలాగా ఉండరు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. అర్థమైందా? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే ఓకే, మరి ఇప్పుడు మిమిక్రీ చేద్దాం. ఓకే. నా పేరు మిమిక్రీ అశోక్ అన్నాను కదా. నీ పేరేంటి? యాదగిరి. యాదగిరి. ఉండేది ఎక్కడ? మల్కాజిగిరి. మల్కాజిగిరి. మీ నాన్న పేరేంటి? వెంకటగిరి. వెంకటగిరి. మరి ఆయన ఏం చేస్తాడు? చెంచాగిరి. చెంచాగిరి. మీ తాత పేరేంటి? రత్నగిరి. మరి ఆయన ఏం చేస్తాడు? గులాంగిరి. గులాంగిరి. సరే ఓకే, నీ పేరు యాదగిరి అన్నావు, ఉండేది మల్కాజిగిరి అన్నావు. బాగుంది. నేను మిమిక్రీ చేస్తాను. నేను కూడా చేస్తాను. నేను డాన్స్ చేస్తాను. నేను కూడా. నేను పాట పడతాను. నేను కూడా. నేనేం చేస్తే అది చేస్తావు. నేను ట్యాంక్ బండ్లో బడి దూకుతాను. నేనంత ఎదవని కాను. కరెక్టే, నువ్వు ఎదవు కావు. మిమిక్రీ చేస్తాను. మిమిక్రీలో చెప్పురా చూద్దాం. కుక్క ఎలా అరుస్తుంది? కుక్కలాగే. అది కాదన్న, కుక్క ఎలా అరుస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టుగా. నీకెందుకు అయ్యా? అది కాదన్న. సరే, నువ్వు తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నువ్వు అన్ని తిక్క తిక్కగా అడుగుతున్నావు. అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? ఇంగ్లీష్లో అరుస్తుంది. ఇంగ్లీష్లోనా? కర్ణాటకలో ఎలా అరుస్తుంది? కన్నడలో అరుస్తుంది. కన్నడలో. హైదరాబాద్లో ఎలా అరుస్తుంది? తెలుగులో అరుస్తుంది. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎలా అరుస్తుంది? ఇక్కడ కుక్క లేదు. ఇక్కడ కుక్క లేదు. ఉంటే ఎలా అరుస్తుంది? నిన్ను చూసి కరుస్తుంది. అమెరికాలో ఇంగ్లీష్లో కుక్క అన్నావు, చూపించి అందరికి ఒకసారి వీళ్ళందరికీ. ఇదిగో ఇలా. ఎలా? సౌండ్ రావట్లేదు. అమెరికాలో అరిస్తే ఇక్కడ వినకూడదు. అమెరికాలో అడిస్తే ఇక్కడ వినరాదా? సరే ఓకే, బాగుంది. మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి
ఒక అబ్బాయి రావాలండి ఇక్కడికి. వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఒక అబ్బాయి రావాలి. ఒక అబ్బాయి ఫాస్ట్గా, ఒక అబ్బాయి ఒక రా నాన్న. దానన్న దా వచ్చిన తర్వాత తెలుస్తుంది రా. ఇద్దం గణేష్ గారు అనుకుంటున్నాడు. మహేష్ బాబు అనుకుంటున్నా. హాయ్. సెకండ్ ఇవి నాన్న. అటు చూడు. ఏయ్ నొక్కుతున్నాయంటే అడకెళ్ళని అనుకుంటున్నావా? ఏంటి చీటింగ్ చేస్తున్నావు అట్లా? అరే ఏం చదువుతున్నావు? నేనేం చేస్తలే. సరే ఏం కేరు? నా పేరు- నీ కేరు? నా చంద్రశేఖర్. నీ చంద్రశేఖరా? నీ కేరు నీ చంద్రశేఖరే, కానీ నీ కేరు ఏంటి? చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఏ చంద్రశేఖరు? ఎం చంద్రశేఖర్. కల్వాకుంట్ల చంద్రశేఖరా? కాదు, కాదు కదా. సరే ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఫస్ట్ టైమా 5th టైమా? 5th టైం. వెరీ గుడ్. 10th క్లాస్. హలో, చెయ్. ఒక్క నిమిషం సార్. ఒక రా నాన్న. ముందురా. వీళ్ళకి ఒక చిన్న కాంపిటీషన్ సార్. ఇప్పుడు వీడు ఎలా చేస్తే అలా చేయాలి. ఓకే చంద్రశేఖర్. చంద్రశేఖర్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలా చేయనన్నా. ఇదిగో నేనేం చేశా, ఇదిగో ఇలా ట్రైన్ ఎక్కావా? ఇక్కడ నువ్వు ట్రైన్ ఎక్కావా? ఎలా వెళ్తుంది? ఫస్ట్ స్లో, తర్వాత ఫాస్ట్. క్లోజ్ చేస్తున్నా. 2 నిమిషాలు టైం ఇవ్వాలి. 2 ఫస్ట్ స్లో, తర్వాత ఫాస్ట్. ట్రైన్ ఎలా వెళ్తుంది? ఫస్ట్ స్లో, తర్వాత ఫాస్ట్. ఇదిగో ఇలా చేయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్. అయిపోయింది. ఇచ్చేస్తున్నా. ఇదిగో ఇలా. నాకు రాదు మనిషిని. నేను గాడిదనా? లాస్ట్ అండ్ ఫైనల్ 1 2 3 అంటాను నాన్న. నువ్వు వీడు ఎలా చేస్తే అలా చేయాలి. అప్పుడు గెలుస్తావు. 1 2 3. వాడు నన్నే చూస్తుండు. అక్కడ చూడు. రెడీ 1 2 3. తిరుగు రౌండ్. చక్కెర వస్తుందా? ఏమవుతుంది నాన్న? చక్కెర వస్తుంది. చక్కెర రాకపోతే గెల్లం వస్తుందా? కో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టైం ఉంటే మేము మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాము. సో ధన్యవాదాలు సాంస్కృతిక శాఖ వారికి, మరియు సంచాకులు నరసింహారెడ్డి సార్ గారికి, మిగతా అందరూ వారి కార్యవారి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ కుమార్ గారు. వాస్తవానికి మీకు ఇంకా సమయం ఎంత ఇచ్చినా సరిపోదు, కానీ ఇంకా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మనం